ధర్మానికి ధర్మావేశం వస్తే ఎంత ధర్మంగా ఉంటుందో అదే దర్శనం. ఆ దర్శనం ముందు నిలువెత్తు ప్రవచన ధర్మం ఉన్నప్పుడు ఇంకెంత ఆవేశంగా ఉంటుందండి, అవునా? ఇప్పుడు ముఖ్య అతిథి గారి యొక్క పద్మశ్రీ గరికపాటి వారి యొక్క ప్రవచనానికి ముందుగా ఒక చిన్న ప్రకటన చేస్తాను. పద్యం మా దత్తాత్రేయ శర్మ అన్నయ్య గారికి ఎంత అత్యాశ అంటే, ఒకవేళ ఎవరైనా పద్యం బాగా రాయవచ్చి నిష్ణాతులై ఉండి అవధాన విద్యా వికాస పరిషత్తును కనుక గుర్తించకపోతే, అంటే ఈ సమాచారం వారి దాకా చేరకపోతే ఏమవుతుందో అనే ఒక సందేహాన్ని మనసులో ఉంచుకొని వెతకడం కోసం ఒక చిన్న ప్రకటన చేశారు. ఆ ప్రకటననే ఖండకావ్య రచన అనే ఒక ప్రోత్సాహకరమైనటువంటి పోటీ నిర్వహిస్తూ, ఆ పోటీ మరి 40 ఏళ్ల వయస్సు లోపలి వాళ్ళకి ఆ పోటీని నిర్వహించడం జరిగింది. అందులో 3 ఎంపిక చేయడం జరిగింది. ఆ ఎంపిక చేసినటువంటి విజేతలకి ఇప్పుడు వారి చేతుల మీదుగా వారి భాషణం తర్వాత మనకు వారు అదృష్టవంతులు అవుతున్నారు. ఆ 3కి కూడా 3 ఎంపిక చేశారు. ఆ 3కి ఇక్కడ సత్కారం ఉంటుంది. తర్వాత శాస్త్రుల రఘుపతి గారు, వారు మంచి మహా రచయిత. వారు రచించినటువంటి మాలికా సప్తశతి అనే ఒక మహత్తరమైన గ్రంథాన్ని కూడా ఆవిష్కరించుకోబోతున్నాము. అంతకుముందు గురువు గారి యొక్క ఆశీభూతమైన ప్రవచనాన్ని మనం విందాం.